హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రంగస్థలం. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు మన జుట్టు రాలిపోవడానికి కూడా అనేక కారణాలు ఉంటాయండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒత్తైన పొడవైన జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఒత్తైన పొడవైన జుట్టు మాట అటుంచితే ఉన్న జుట్టును కాపాడుకోవడమే ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల, అలాగే మన పర్సనల్ అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా జుట్టు అనేది చాలా ఎక్కువగా రాలిపోతూ ఉంటుందండి. రాలిపోతున్న జుట్టును చూసుకుని చాలా బాధపడిపోతూ ఉంటాము. తిరిగి జుట్టు ఎలా పెంచుకోవాలా అని ఆలోచిస్తూ మార్కెట్లో దొరికే ఎన్నో రకాల షాంపూలు, అలాగే ఆయిల్స్ మారుస్తుంటామండి. వాటిలో కెమికల్స్ ఉండడం వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్ల మీకు ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లోనే ఒక ఎఫెక్టివ్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేయబోతున్నామండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా తయారు చేయడం వల్ల ఇది మీ రాలిపోయిన జుట్టును తిరిగి మొలిపిస్తుంది. అలాగే జుట్టును ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుందండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎంతో ఉపయోగపడే ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన ఎఫెక్టివ్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. మనకి 2 స్పూన్లు మెంతులు అవసరం అవుతాయి. మెంతులు మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, అలాగే హెయిర్ గ్రోత్ని పెంచుతాయి, డాండ్రఫ్ని తగ్గిస్తాయి, హెయిర్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయండి. జుట్టుకి మెరుపు, సాఫ్ట్నెస్ని అందించడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. మెంతుల్లో ప్రోటీన్, నికోటిన్ యాసిడ్ ఉంటాయండి. ఇవి జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయి. మన స్కాల్ప్కి పోషకాలు అందించి కొత్త హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్ అవడానికి మెంతులు చాలా సహాయం చేస్తాయండి. అలాగే మన జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం డాండ్రఫ్ అండి. మెంతుల్లో డాండ్రఫ్ని తగ్గించే బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల చుండ్రు తగ్గుతుందండి. చుండ్రు తగ్గిపోతే ఆటోమేటిక్గా జుట్టు రాలడం కూడా ఆగిపోతుందండి. మెంతులు హెయిర్ రూట్స్ని బలంగా ఉండేలా చేస్తాయండి. జుట్టు మృదువుగా మెరిసేలా మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని ఒక ప్యాన్లోకి తీసుకుని స్టవ్ పై పెట్టుకుని బాగా వేయించాలండి. మెంతుల్ని ఎంత బాగా వేయిస్తే ఈ రెమెడీ అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా మెంతుల్ని ఒక 2-3 నిమిషాల సేపు వేయించిన తర్వాత ఇందులో కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి ఆయిల్ వాడినా పర్వాలేదు, గానుగ నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె అయితే మరీ బాగుంటుందండి. 1 కప్పు కొబ్బరి నూనెని కడాయిలో యాడ్ చేసుకుని ఈ మెంతుల్ని కొబ్బరి నూనెలో 2-3 నిమిషాల సేపు వేయించాలండి. మెంతుల్లో ఉండే పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి రిలీజ్ అయ్యి ఆయిల్ మరింత శక్తివంతంగా తయారవుతుంది. మెంతులు మన స్కాల్ప్కి రక్త ప్రసరణని బాగా అందిస్తాయండి. దీనివల్ల ఎయిర్ రూట్స్కి ఎక్కువ ఆక్సిజన్ చేరి మన జుట్టు రాలిపోకుండా ఉంటుంది. మెంతులు జుట్టు పొడిబారడం కూడా తగ్గిస్తాయండి. మెంతుల్లో ఉండే స్లిమీ పదార్థం జుట్టుకి కండిషనర్లా పనిచేస్తుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా మెంతులు కాపాడుతాయి. తలలో చలి, వేడి సమస్యలను మెంతులు తగ్గిస్తాయండి. కొత్త జుట్టు మొలకెత్తడానికి హార్మోన్లు మెంతులు ఉత్పత్తి చేస్తాయండి. ఇలా ఓ 2 నిమిషాల పాటు మెంతుల్ని ఈ ఆయిల్లో వేయించిన తర్వాత నెక్స్ట్ మనం కరివేపాకు తీసుకోవాలండి. ఒక 2 కరివేపాకు రెబ్బలుంటే సరిపోతాయి. మన వంటగదిలో ఉండే 2 పవర్ఫుల్ ఐటమ్స్తో ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్ని తయారు చేయబోతున్నామండి. కరివేపాకు, మెంతులు మన జుట్టుకు చేసినంత మేలు ఇక మరి ఏది చేయదని చెప్పొచ్చు. కరివేపాకులో హెయిర్ గ్రోత్ పెంచే లక్షణాలు ఎన్నో ఉన్నాయండి. కరివేపాకులో విటమిన్ బి, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి. ఈ 3 కూడా కొత్త జుట్టు మొలకెత్తడంలో చాలా సహాయం చేస్తాయి. అలాగే హెయిర్ రూట్స్ని బలపరిచి జుట్టు రాలకుండా ఆపుతాయండి. కొంతమందికి వయసు ఎక్కువ అవ్వకుండానే తెల్ల జుట్టు వస్తుందండి. కరివేపాకులో ఐరన్, కాపర్ ఉండడంతో తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది. అలాగే డాండ్రఫ్ను తగ్గించి స్కాల్ప్ పై ఇన్ఫెక్షన్, ఫంగస్ లేకుండా చేసి ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుందండి. అలాగే కరివేపాకులో జుట్టు మెరిసేలా చేసే లక్షణాలు ఎన్నో ఉన్నాయండి. దానివల్ల జుట్టు సాఫ్ట్గా, షైనీగా మారుతుంది. ఇప్పుడు కరివేపాకుని కూడా ఒక 2 రెమ్మలు ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని మెంతులతో పాటు ఫ్రై చేద్దామండి. కరివేపాకులో ఉండే పోషకాలన్నీ ఈ ఆయిల్లోకి చేరి ఇది మరింత శక్తివంతమైన హెయిర్ ఆయిల్లా తయారవుతుందండి. ఇలాంటి ఆయిల్ మీకు బయట మార్కెట్లో డబ్బులు పెట్టి కొందామన్నా దొరకదండి. ఇంట్లోనే మన వంటగదిలో ఉండే ఐటమ్స్తో ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకుని మన తలకు వాడితే మన స్కాల్ప్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎటువంటి బ్యాక్టీరియా మన స్కాల్ప్లో చేరకుండా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, నల్లగా పెరుగుతుందండి.
మెంతుల్ని కరివేపాకుని ఈ ఆయిల్లో బాగా మరిగించిన తర్వాత ఈ హెయిర్ ఆయిల్ మరింత శక్తివంతంగా తయారవడానికి ఇందులో 2 నుంచి 3 లవంగాలు కూడా యాడ్ చేసుకుందామండి. లవంగాలు మన జుట్టుకి మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. జుట్టు పెరగడానికి, అలాగే జుట్టు రాలిపోకుండా కాపాడడానికి, డాండ్రఫ్ తగ్గించడానికి, జుట్టును నల్లగా చేయడానికి, మెరిసేలా చేయడానికి లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. లవంగాల్లో ఉండే యూజినాల్ తలలో రక్త ప్రసరణ బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది మెరుగవుతుందండి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా లవంగాల్లో ఉంటాయండి. ఇవి స్కాల్ప్ హెల్త్ని బాగు చేసి జుట్టుని రాలకుండా ఆపుతాయి. అలాగే డాండ్రఫ్ను తగ్గిస్తాయి. మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి కూడా లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. 5 నుంచి 6 నిమిషాల సేపు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. బాగా చల్లారిపోయిన ఈ ఆయిల్ని మనం ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము. మన జుట్టులో ఉండే ఎన్నో సమస్యల్ని దూరం చేసి మన జుట్టుని ఒత్తుగా, నల్లగా, ఆరోగ్యంగా పెంచే ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిందండి. దీన్ని మనం ఎన్ని రోజులైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఒక బాటిల్లో పోసుకుని రూమ్ టెంపరేచర్లోనే ఈ ఆయిల్ని ఉంచుకోవచ్చు. మీకు రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే రెగ్యులర్గా కూడా ఈ ఆయిల్ పెట్టుకోవచ్చండి. ఒకవేళ రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు మీకు లేకపోతే వారానికి 1 లేదా 2 సార్లు ఈ ఆయిల్ని తప్పనిసరిగా మీ తలకి అప్లై చేసుకోవాలండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మీ జుట్టు కుదుళ్ళ మొదల నుంచి చివరి వరకు ప్రతి వెంట్రుక్కి ఈ ఆయిల్ అంటేలా మొత్తం తలంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. మన స్కాల్ప్ చర్మానికి ఈ ఆయిల్ తడి బాగా అంటేలా వేళ్లతో బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగయ్యి జుట్టు పెరిగే కణజాలం యాక్టివ్ అవుతుందండి. దానివల్ల మనకి మరింత ఆరోగ్యకరమైన జుట్టు పెరగడానికి కారణమవుతుంది. పగటిపూట ఈ ఆయిల్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు రాత్రి పడుకునే ముందు మీ జుట్టుకి ఆయిల్ అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. రెగ్యులర్గా వాడినా పర్వాలేదు, అలాగే వారంలో 2 సార్లు వాడినా పర్లేదండి. బెస్ట్ రిజల్ట్ మీకు వస్తుందండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మెంతులతోనూ కరివేపాకుతోనూ ఈ ఆయిల్ తయారు చేస్తాం కాబట్టి ఇది చాలా శక్తివంతమైన ఆయిల్ అండి. ఈ రాలిపోయిన మీ జుట్టు పాలిట సంజీవనిలా పనిచేసి మళ్ళీ మీ జుట్టును తిరిగి మొలకెత్తేలా చేస్తుంది. జుట్టు క్వాలిటీని కూడా అమాంతం పెంచుతుందండి. బయట మార్కెట్లో మీకు ఎంత రేటు పెట్టినా ఇంత క్వాలిటీ ఆయిల్ అయితే దొరకదండి. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకుని మీ జుట్టుకు అప్లై చేసుకోండి. రాలిపోయిన మీ జుట్టును తిరిగి ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా పెంచుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.